सब्सक्राइब कीजिए तहलका न्यूज 7 को और प्रेस कीजिए इस घंटे को ताकि आप देख सकें बेहतरीन वीडियोस व न्यूज सबसे पहले। अस्सलाम वालेकुम नाजरीन, रियासत तेलंगाना के जिले निर्मल में मंडल खानापुर के प्रेस क्लब के जेरे एहतमाम नामवर बेबाक सहाफी गौरी लंकेश के कत्ल की मजम्मत में जबरदस्त एहतजाज किया गया। इस एहतजाज में तमाम सियासी नुमाइंदों के बशमूल तेलंगाना राष्ट्रीय समिति खानापुर के रुकन असेंबली मिसेस रेखा श्याम नायक ने शिरकत की। इस मौके पर इन कायदीन ने कहा कि सहाफी गौरी लंकेश का कत्ल बुज़दिलाना कार्रवाई है और सहाफी का कत्ल सहाफत की आज़ादी का कत्ल करार दिया। इस मौके पर सदर प्रेस क्लब नागाराजू, सेक्रेटरी दास के अलावा मुजीबुद्दीन, मोहम्मद रफी, इजहार खान, अफजल व दीगर शरीक रहे। అనేక రకాల నిజాలను బయటపెట్టడం జరిగింది। ఆ నిజాలను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ఇవాళ మతోన్మాద శక్తులు లౌకిక వాదాన్ని తుంచివే పద్ధతిలో లౌకిక రాజ్యాన్ని స్థాపించేటువంటి ప్రక్రియ ముందుకు సాగకుండా ఇవాళ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేటువంటి దిశగా ఇవాళ మతోన్మాదులు పగడ్బందీగా పథకం ప్రకారంగా పగబట్టి విద్వేషపూరితంగా ఆమె యొక్క రాకపోకలను తెలుసుకొని ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ తూటా పేర్చడం జరిగింది। పాయింట్ బ్లాక్ లో కాల్చారు। అత్యంత దారుణమైనటువంటి విషయం। ఇంతటి దారుణాన్ని వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వెంటనే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది। రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నిస్తా ఉన్నాం। ఇవాళ ఖచ్చితంగా ఈ హత్య పైన 21 మందితోటి సిట్టు విచారణ ప్రారంభించామని చెప్పేసి అధికారులను నియమించామని చెప్తున్నారు। కానీ అది ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు హత్య గురి కావడం జరిగింది। దాదాపు 20 సంవత్సరాల కాలంలో, ఈ 2 దశాబ్దాల కాలంలో 845 మంది ఇవాళ జర్నలిస్టులు కేవలం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, మామూలుగా జరిగేటువంటి సహజ మరణాలు లెక్కలు తీసుకోకుండా ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక కథనాలను రాయాల్సినటువంటి వాళ్ళు, ఇవాళ నిజాలను బయటకు తీసుకురావాల్సినటువంటి వాళ్ళు, అక్రమాలను బయటకు తీసుకురావడానికి పోయినటువంటి వాళ్ళందరినీ పగబట్టి ఇవాళ ఖచ్చితంగా 2 దశాబ్దాల్లో 800 మందిని చంపేశారు। అంటే ఇంత దుర్మార్గమైనటువంటి దాడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఒళ్ళు గగురుతున్నది। మరి ప్రజాస్వామ్య దేశమా, కక్ష దేశమా? అసలు పరిపాలన కొనసాగుతుందా లేదా? ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి ఉందా లేదా? ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ఇవాళ ప్రతి ఒక్కరు, ప్రతి లౌకికవాది ప్రశ్నించాలి, ప్రతి ప్రజాస్వామికవాది ప్రశ్నించాలి, ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించాలి, భారతదేశంలో ఉన్న దేశభక్తి కలిగినటువంటి ప్రతి యువకుడు ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది। ఇప్పటికే అనేక మంది దబాల్కర్ అట్లే చంపాడు, గల్పురికి అట్లే చంపబడ్డాడు, కన్సారే అట్లే చంపబడ్డారు। మరి ఇట్లా అనేక మంది చంపబడ్డ అనేక విషయాలలో న్యాయస్థానాలు ఇవాళ ఎక్కడ ఒక అడుగు ముందుకు పోకుండా, ఇవాళ ఏదైతే విచారణ ఒక అడుగు ముందుకు పోకుండా ఎక్కడికక్కడ తొక్కిపెట్టబడిన పరిస్థితి ఏర్పడింది। కాబట్టి ఏదైతే ఖచ్చితంగా ఆ గౌరీ లంకేష్ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, వాళ్ళను హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి। ఇవాళ హత్య జరిగి ఇన్ని గంటలైతున్నప్పటికీ కూడా, రోజు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి ఒక అడుగు కూడా ముందుకేయలేదు। 10 లక్షల నజరాన ప్రకటించడం, 20 లక్షల నజరాన ప్రకటించడం కాదు, మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీకున్నటువంటి ప్రభుత్వం యొక్క మొత్తం యంత్రాంగాన్ని దించి దోషులు ఎక్కడికి పోతారు? దోషులు మతోన్మాదుల అండదండతోటి జరిగినటువంటి హత్య ఇది। దీన్ని పూర్తిగా అందరూ ఖండిస్తాం। ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే వరకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం కొనసాగించాలి। ప్రతి పౌరులు కూడా స్పందించాలి। ఒక జర్నలిస్ట్ పరిమితం కాకుండా అన్ని వర్గాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది। ఈ రకంగా హత్యలన్నింటినీ కూడా చేసుకుంటూ పోతే చూసుకుంటూ ఉండేటువంటి పద్ధతి కాకుండా మేల్కొల్పాలి, ప్రతి ఒక్కరిని మేల్కొల్పేట్టుగా చేయాలి। అది అందరి బాధ్యతగా, అందరి పౌరుల బాధ్యతగా, జర్నలిస్టుల బాధ్యతగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బయట పెట్టింది। మరి దానికి హత్య చేయడం ఎక్కడ వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను। ఎందుకంటే మహిళలే జర్నలిస్ట్ చాలా తక్కువ ఉన్నారు। అందులో ఈరోజు ఒక మహిళకి హత్య చేస్తే వేరే మహిళలు కూడా రావడానికి భయపడతారు। వాస్తవంగా ఇలాంటిది మరి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్ తీసుకోవాలి। ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరి శిక్ష ఇస్తేనే ఈరోజు మహిళల మీద గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా మరి ఈరోజు చూస్తే మనము మహిళల మీద అత్యాచారాలు జరుగుతారు, వాళ్ళని మర్డర్ చేస్తారు। మహిళలు తిరగాలా లేదా? అసలు భారతదేశంలో చూసి చాలా మట్టుకు దేశాలు మరి బయట మహిళలకి గౌరవిస్తారని చెప్తారు। మరి ఇది ఒక జర్నలిస్ట్ కే చంపడం ఎక్కడ వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను। ఖచ్చితంగా ఎవరైతే చంపారో వాళ్ళని బయట తీసుకొచ్చి ఉరి శిక్ష వేయాలని నేను ఒక మహిళగా నేను